రాష్ట్రాలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూడండి ఎంత ఘోరంగా ఉందో. ఇప్పుడు మహానాడు జరుగుతుంది, మహానాడు. పాప ఎన్టీఆర్ గారి ఆత్మ ఘోషిస్తుంది. ఒరే చెట్టు పేరు చెప్పి కాయలు ఎందుకు అమ్ముకుంటున్నారా? తెలుగుదేశం పార్టీ నేను స్థాపించిన పార్టీని ఎందుకు మీరు ఇలా సర్వనాశనం చేస్తున్నారు? 10 లక్షల 12 లక్షల కోట్లు అప్పులు చేసేసి మీరు ఇచ్చిన వాగ్దానాలు ఒకటి ఎందుకు నెరవేర్చలేదు? చూసాం కదా. ఎమ్మెల్యేలు ఏమన్నారు? నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకెంతమ్మా? 1,500 సంవత్సరానికి 10. అంటే మీది 45, 55, 63 వస్తాయి. 63,000 ఇంటికి రాగానే ఊతరేఖలు తీసుకొని మా ఇంటికి రండి. 63,000 లేవు, ఊతరేఖలు లేవు. ఎమ్మెల్యేలందరూ మీరే కదా వీడియోల్లో చూస్తున్నారు. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, జూన్ 1 నుంచి నీకు 15,000, నీకు 18,000, నీకు 23,000, నీకు 5,000, నీకు 30,000. 30,000 లేవు, 23,000 లేవు. అంటాను కదా నేను. అమ్మకు వందనం లేదు, అప్పకి పప్పడం లేదు, తాతకు ముంజులు లేవు, నిరుద్యోగులకి పెన్షన్లు లేవు, ఉద్యోగులకి శాలరీ టైంలో ఇవ్వట్లేదు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు 1,000 మంది ఉద్యోగాలు పోతున్నా పట్టించుకునే నాదుడు లేడు. ప్రత్యేక హోదా ఇవ్వండి అని నేను కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొస్తే కౌంటర్ ఫైల్ చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ప్రత్యేక హోదా ద్వారా లక్షల ఉద్యోగాలు, కోట్ల, వందల కంపెనీలు, కోట్ల, వేలు, లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ వస్తుందంటే మాకొద్దు. కొడుకేమో 180 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హెలికాప్టర్, న్యూస్లో చదివా, కొత్త ఇల్లు కట్టుకున్నారట 100 కోట్లు ఎంత ఖర్చు పెట్టుకొని ఆ కుప్పలోనో ఎక్కడో. మీకు మాత్రం పెన్షన్ లేవు, మీకు మాత్రం సూపర్ 6 లేదు, మీకు మాత్రం ఏమి లేదు, మేము మాత్రం రెడ్ బుక్ ఫాలో అవుతాం. మార్పు రావాలి. 7569441275 గ్రూపులు పెట్టండి. తణుకు డాక్టర్ కేఏ పోలార్ ప్రజాశాంతి, ఖమ్మం డాక్టర్ కేఏ గ్రూప్ పేరే, సికింద్రాబాద్ గ్రూప్ పేరే. ఈరోజే పెట్టండి. ఒక్కొక్కరు తమ్ముళ్ళు మీ ఛానళ్ళ ద్వారా 100,000 గ్రూపులు పెట్టించండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. నేను చెప్పిన సత్యాలు మీరు సీరియస్గా తీసుకోకపోతే గుజరాత్లో 2,000, 3,000 మంది ఒకరోజు 2 రోజుల్లో చనిపోయారు, చంపేశారు. 2 లక్షలు 3 లక్షలు మణిపూర్లో చనిపోయారని రిపోర్ట్లు చదివాం. నిన్న ఒకరిని కలిశాను, మణిపూర్ నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళు. 2-3 కోట్లు ఒకరోజు చనిపోయినా షాక్ అవ్వకండి. ఎకానమీ డిస్ట్రాయ్ అయిపోయింది, సెక్యులరిజం సఫర్ అవుతుంది, డెమోక్రసీ డిస్ట్రాయ్ అయిపోతుంది. కోర్టుల్లో పనిచేసిన రిటైర్డ్ జడ్జిలు ఏమంటున్నారు? ఇంకా కోర్టులే న్యాయం చేయమంటున్నారు. కనుక కోర్టులు న్యాయం చేసినట్టు ప్రార్థన చేద్దాం. కరేజియస్ జడ్జెస్ మంచి ఆర్డర్స్ ఇప్పుడు సుప్రీంకోర్టులో ఎలా పాస్ చేశారో, హైకోర్టులో మనకి ఎలా పర్మిషన్ ఇచ్చారో, ప్రతి జడ్జి న్యాయం చేసినట్టు ప్రార్థిద్దాం, పనిచేద్దాం, పోరాడుదాం, సత్యం ప్రకటిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.